హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ కీమా చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కావాల్సినంత నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అన్నీ కడిగి అందులోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక్కసారి కలుపుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకనే మంచి వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మరొకసారి వేగనివ్వాలి. వేగిన తర్వాత అవి ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి, లేకపోతే పచ్చివాసన ఉంటుంది, ఫ్రై అనేది మంచిగా ఉండదు. అవి కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం కదా. వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లిగడ్డ వాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగంత పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువ ఏం అవసరం లేదు, కొద్దిగా అయితే సరిపోతుంది. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ ఉల్లిగడ్డలు చాలా వేగితేనే చాలా టేస్టీ వస్తుంది. ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకున్న తర్వాత నేను ముందుగా మిల్ మేకర్ సన్నది వస్తుంది, ఆ సన్నది తీసుకోవాలి. అది తీసుకొని ఒక గిన్నెలో వేడి నీళ్ళు అయిన తర్వాత మనము ఈ మిల్ మేకర్ చూరని వేసేసుకోవాలి. వేసేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని అవి గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగా వేడి నీళ్ళు చేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్ చూరని అందులోకి వేసుకొని గట్టిగా పిండుకొని ముందుగా వేయించుకున్న ఉల్లిగడ్డల్లోకి వేసేసుకోవాలి. నేను అవన్నీ చూపించలేదు, అవి అట్లా చేసిన తర్వాత ఇట్లా వేసుకోవాలి. అవి వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టుకొని తీసి మరొకసారి కలుపుకోవాలి. చిన్న మంట పైననే ఇది చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. ఆ మిల్ మేకర్ చూరని వేసేసుకున్న తర్వాత అందులో కావలసినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ కీమా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇట్లా ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇది హెల్తీ ఫుడ్, ఇది ఎవరైనా తినొచ్చు, బాగుంటుంది. చికెన్, మటన్ తినని వాళ్ళు అయితే ఇది తీసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలు గిట్ట ఇందులో ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి తినండి. ఉప్పు కారం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. ఉంచుకొని మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. మంచిగా ఉడికి మంచి ఫ్రై అయిపోతుంది. అవి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మిల్ మేకర్ కీమా ఫ్రై అయితే అందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్నాను. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని అవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అసలు మటన్ కీమా కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నాన్ వెజ్ తినని వాళ్ళైతే వెజ్ తినేటోళ్ళైతే ఇట్లా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి, పూరీలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇట్లా చేసి చపాతీ వేసుకున్నప్పుడు ఇది వేసుకొని చాలా బాగుంటుంది. మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచుకుంటే అయిపోతుంది. తొందరనే అయిపోతుంది ఇది, ఎందుకంటే వేడి నీళ్ళలో వేస్తాం కాబట్టి అది ఉడికిపోతాయి. కాబట్టి ఇది చిన్న మంట పైన వేసుకొని మంచిగా వేయించుకుంటే మాత్రం చాలా టేస్టీగా వస్తుంది.
మంచిగా ఒకసారి కలుపుకున్నాం అనుకో అయిపోతుంది. మిల్ మేకర్ కీమా ఫ్రై. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్న కీమా ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి ఫ్రెండ్స్. చూసినందుకు థ్యాంక్ యూ.